నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. పెట్టుబడులు తెస్తామని ప్రజల సొమ్ముతో దావోస్ వెళ్లి అసలు పని వదిలేసి తన భజన బృందం చేత వీ హ్యావ్ పాలకూర పప్పు, వీ హ్యావ్ బెండకాయ వేపుడు అంటూ 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను చంద్రబాబు వెక్కిరించిన ఘటన మీకు గుర్తుందా? ఎందుకు గుర్తులేదంటారా? అవును మరి, అంత త్వరగా మర్చిపోయేదా ఆ ద్రోహం? 2014 నుంచి 2019 దాకా 5 ఏళ్ల పాటు ప్రతి ఏటా కోట్ల రూపాయల ప్రజాధనంతో దావోస్ వెళ్లడం. అదిగో ఆ కంపెనీ వచ్చేస్తోంది, ఇదిగో ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని దిక్కుమాలిన స్టేట్మెంట్స్ ఇవ్వడం, తెల్లారే ఎల్లో మీడియాలో ఆహా బాబు ఓహో బాబు అంటూ బిల్డప్ కథనాలు ప్రచురించడం. నాడు 5 ఏళ్ల పాటు ప్రజల కళ్ళకి విజనరీ గంతలు కట్టి ఎలా మోసం చేశారో మళ్ళీ అదే మోసాన్ని రిపీట్ చేసే పనిలో చంద్రబాబు ప్రభుత్వం బిజీగా ఉంది. మొన్న దావోస్లో జరిగింది అదే, నిన్న సింగపూర్లో వెలగబెట్టింది అదే. కాకపోతే నాడు చంద్రబాబుని మాత్రమే జాకీలు పెట్టి లేపడానికి ఈ తరహా పర్యటనలని వాడుకుంటే నేడు చిన్నబాబుకు కూడా బిల్డప్ ఇవ్వడానికి వాడేస్తున్నారు. అంతకు మించి ఒక్క రూపాయి పెట్టుబడి తెచ్చింది లేదు, తెచ్చేది లేదు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆ అంటే అమరావతి అంటోంది చంద్రబాబు ప్రభుత్వం. అమరావతి పేరు వినగానే అమ్మ బాబోయ్ అంటోంది సింగపూర్ ప్రభుత్వం. చంద్రబాబు దెబ్బకి అమరావతికి భూములిచ్చిన రైతులంతా తలలు పట్టుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా అక్కడి నుంచి జంప్ అయిపోయారు. సర్కారు వారు ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా అక్కడ రియల్ ఎస్టేట్ భూమ్ రావడం లేదు. ఇప్పుడు అదే చంద్రబాబు ఇమేజ్ కారణంగా అమరావతి పేరు చెప్పగానే మీకో నమస్కారం అనేసింది సింగపూర్. మరి చంద్రబాబు, లోకేష్, మంత్రులు, సీనియర్ అధికారులు 5 రోజుల పాటు చేసిన పర్యటన వల్ల ఏపీకి ఏంటి ప్రయోజనం అంటారా? చెప్పుకుంటే సిగ్గుచేటు అంతే. ఆంధ్రప్రదేశ్కి ఉన్నన్ని కష్టాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్నన్ని సమస్యలు దేశంలో మరే రాష్ట్రానికి, మరే రాష్ట్రంలోని ప్రజలకు ఉండవనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే కేవలం 14 నెలల్లో ఏపీని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తిపెట్టి, సంక్షేమాన్ని అటకెక్కించి, అభివృద్ధిని ఆమడ దూరంలో పెట్టి, ఎన్నికల హామీలను తుంగలో తొక్కి చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న ఆటవిక పాలన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇన్ని రకాలుగా, ఇన్ని కోణాల్లో ఆంధ్రప్రదేశ్ ని వెక్కిరిస్తున్న పాలకులకు మనసు శాంతించడం లేదు. అందుకే ఇప్పుడు అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలను పాతరేయాలని పన్నాగం పన్నారా అన్న అనుమానం 5.5 కోట్ల మంది ప్రజలకు కలుగుతోంది. ఎందుకంటే దావోస్ నుంచి సింగపూర్ దాకా చంద్రబాబు, లోకేష్ చేస్తూ వచ్చిన పర్యటనల్లో ఏపీకి జరిగిన లాభం ఇసుమంతైనా లేదు. కానీ ఆ పర్యటన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి అవమానాలే ఎదురవుతున్నాయి. ఒకవైపు అరాచక పాలన, మరోవైపు అవినీతి. ఈ రెండింటినీ చూసే ఏపీ అంటేనే అటు పారిశ్రామికవేత్తలు, ఇటు సింగపూర్ లాంటి దేశాలు కూడా భయపడిపోతున్నాయి. సింగపూర్ చంద్రబాబుకి కొత్త కాదు. ఇప్పటికే 10 సార్లు ఆయన సింగపూర్లో పర్యటించారు. అందులో వ్యక్తిగత పర్యటనలున్నాయి, సీఎం హోదాలో చేసిన పర్యటనలు ఉన్నాయి. అలానే ఇంకోసారి సింగపూర్ వెళ్లి వచ్చారు చంద్రబాబు అనుకో. ఒకవైపు పెట్టుబడులు ఆకర్షించడం, మరోవైపు అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేయడం. ఈ 2 లక్ష్యాలను సాధిస్తామంటూ నానా హంగామా చేసి సింగపూర్ పయనమయ్యారు చంద్రబాబు, లోకేష్. 5 రోజుల పర్యటనలో పైసా పెట్టుబడి రాలేదు. అక్కడితో అయిపోలేదు. మీకో నమస్కారమని సింగపూర్ ప్రభుత్వం మొహం మీదే చెప్పేసింది. సింగపూర్లో పోర్టులు, భవనాలను చూసి ఆ దేశ వైభవం గురించి 2014-19 మధ్య చెప్పినట్టే ఇప్పుడు అమరావతిని సింగపూర్ చేస్తాను, రివర్ ఫ్రంట్ నగరం కడతాను అంటూ కబుర్లతో కాలక్షేపం చేశారు. సాధారణంగా ఏదైనా దేశ పర్యటనకు వెళ్లి వచ్చిన తరువాత ఆ వివరాలను సుదీర్ఘంగా వివరించడం చంద్రబాబుకు అలవాటు. అలాంటిది ఈసారి విలేకరుల సమావేశం పెట్టకుండా సమీక్షలతో సరిపెడుతూ ముఖం చాటేశారు. దీన్ని బట్టే సింగపూర్ పర్యటన ఎంత ఘోరంగా జరిగిందో అర్థమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమరావతి పేరిట చంద్రబాబు దోపిడీని చూసి ఇప్పుడు సింగపూర్ కూడా ఆ మరక మాకొద్దని ససేమిరా అంది. అమరావతి పునాదులను కుంభకోణాలు, స్కామ్లతో మొదలుపెట్టిన చంద్రబాబు ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తుండటంతో చంద్రబాబు ప్రతిపాదనలకు నో అంటూ ఆయన ముఖం మీదే సింగపూర్ చెప్పేసింది. దయచేసి తమను ఆ గబ్బులోకి లాగొద్దని చెంప చెళ్లుమనిపించేలా తన వైఖరిని స్పష్టం చేసింది. నీకో నమస్కారం అంటూ దండం పెట్టేసింది. 2018లో అమరావతి పేరిట చంద్రబాబు మొదలు పెట్టిన అవినీతి ఇప్పుడు కూడా జోరుగా సాగుతుండడం సింగపూర్ సర్కార్ దృష్టిలోనే ఉంది. దీనికి సాక్ష్యంగా తమ దేశానికి చెందిన మాజీ మంత్రి, చంద్రబాబుకు సన్నిహితుడు ఈశ్వరన్ జైలు పాలైన సంగతి వాళ్ళింకా మర్చిపోలేదు.
మరోవైపు 2018 నాటి అంచనాలను విపరీతంగా పెంచి అమరావతిలో రెండో దఫా దోపిడీకి చంద్రబాబు చేస్తున్న స్కామ్లు కూడా సింగపూర్ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. అమరావతిలో భూమి ప్రభుత్వానిదైనా, ఇసుక ఉచితమైన, నిర్మాణ ఖర్చులు 2018తో పోలిస్తే పెరుగుదల లేకపోయినా భారీగా అంచనాలు పెంచి దోచేస్తున్న తీరుతో ఈ అవినీతి వ్యవహారంలోకి అడుగుపెట్టలేమని చెప్పేసింది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సింగపూర్ వెళ్లొచ్చారు. ఏమి సాధించారో, ఏమి సాధిస్తారో కూడా వెలువరించలేకపోయారు. ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 55 సార్లు సింగపూర్ పర్యటనకు వెళ్లారు రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి. ఒక్క రూపాయి లేదు, ఒక్క పైసా తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే వెనక్కి వెళ్ళి చూసుకుని ఎక్కడ ఏమీ లేదు. ఎందుకు సింగపూర్ వెళ్తారో, ఎందుకు సింగపూర్ వస్తారో చాలా మందికి అర్థం కాదు. బహుశా పాత లావాదేవీలు ఏమైనా సెటిల్ చేసుకోవడానికి వెళ్లారా? అయ్యా నారా లోకేష్ గారు, లేకపోతే ఆయన ఈశ్వరన్ అని ఆ సింగపూర్ మంత్రి గారు మీతో వాటాలు కలిసి రాజధాని స్టార్టప్ ఏరియాకి పెట్టుబడులు పెడతామని చెప్పేసి అప్పుడు వచ్చి ఏదో కన్సార్టియం చేసుకున్నారు కదా. సరే, ఆయన లోపలేశారు. మొన్నే విడుదలయ్యారు. ఏమైనా ఆయన కలిసి వచ్చారా? లేకపోతే ఆ లావాదేవీలు ఏమైనా సర్దుబాటు చేసుకున్నారా? అసలు ఎందుకు వెళ్లారు మీరు? ఏమి సాధించడానికి వెళ్లారు? సమాధానం లేదు. సింగపూర్ ని చూపిస్తూ అమరావతి కేంద్రంగా కొత్త స్కామ్లకు స్కెచ్ గీసిన పచ్చముఠ ఊహించని పరిణామాలతో షాక్కి గురైంది. చివరకు చంద్రబాబు చేసేదేమీ లేక నవంబర్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు రండి అంటూ ఆహ్వానించి మెల్లగా జారుకున్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే ఎప్పటిలాగానే తన అనుకూల మీడియాలో రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం, ఏపీ బ్రాండ్ను చంద్రబాబు పునరుద్ధరిస్తున్నారంటూ పేజీల కొద్దీ కథనాలు వండి వార్చి ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు తమ అసమర్థతని, అవినీతిని, చేతకానితనాన్ని అవతల వాళ్ల మీదకి అంటగట్టే దిక్కుమాలిన తెలివితేటల్లో ఆరితేరిన పచ్చముఠ ఆ పని మొదలుపెట్టింది. ఏపీకి రావద్దంటూ సింగపూర్ కంపెనీలకు వైఎస్ఆర్సీపీ ఈమెయిల్స్ పంపుతోందని చిల్లరాబద్ధం చెప్పేశారు నారా లోకేష్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలో పనిచేసే వారితో పరిచయం ఉన్న మురళీకృష్ణ అనే వ్యక్తి నుంచి ఈమెయిల్స్ పంపారని లోకేష్ ఆరోపించారు. కానీ ఆ మురళీకృష్ణ కరుడుగట్టిన టీడీపీ అభిమాని. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అహర్నిశలు కష్టపడ్డాడు. ఇప్పుడు మాత్రం రివర్స్ అయ్యాడు. ఈ మురళీకృష్ణ చౌదరి గారు చిలకలూరిపేట ఆయన యుఎస్ లో ఉండి ఆయన ఈ ప్రభుత్వం కన్నా జగన్ ప్రభుత్వం 1000 రెట్లు బెట్లని ఆయనే ఈమెయిల్స్ పెడుతున్నాడు. దానికంట నారా లోకేష్ గారు పెద్దిరెడ్డి గారు పెట్టించాడు అనేటువంటి పరిస్థితి దిగజారిపోయి మాట్లాడేటువంటి పరిస్థితి దిగజారిపోయాడు. అంటే ఏమి లేదు, గుడ్డగాల్చి మొఖాన్ని వేసేద్దాం. సింగపూర్ వెళ్ళి ఏమీ తీసుకురాలేకపోయాం, అది చెప్పినా కూడా ఉపయోగం లేదు కాబట్టి ఏదో కథల్ని చెప్పాలి అనేటువంటి ప్రయత్నం ఇవాళ. 5 రోజుల సింగపూర్ పర్యటన. చంద్రబాబు, లోకేష్ తో పాటు మంత్రులు నారాయణ, టీజీ భరత్, అనేక మంది సీనియర్ అధికారులు, ఇలా చెప్పుకుంటూ పోతే భారీ బృందమే సింగపూర్ పయనమైంది. ఈ 5 రోజుల పాటు ఎల్లో మీడియా చంద్రబాబు టూర్ని ఆహా ఓహో అంటూ కీర్తిస్తూ దిక్కుమాలిన కథనాలను వండివార్చింది. 5 రోజులు అయిపోయాయి, పర్యటన పూర్తయింది. అటు పెట్టుబడులు లేవు, రాష్ట్ర భవిష్యత్తుని మార్చే కీలక ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ఇటు అమరావతి నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకు రాలేదు. కానీ అమరావతి కేంద్రంగా గతంలో చంద్రబాబు అండ్కో చేసిన కుంభకోణాలు, ప్రస్తుతం సాగుతోన్న వ్యవహారాలు అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. అవినీతి కోణంలో అమరావతిని ప్రపంచానికి ఎక్స్పోజ్ చేసి ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలను పాతరేయడం మినహా సాధించిందేం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్, ఆయన అవినీతి కేసులో శిక్షపడి జైల్లో ఉన్నారు. అవినీతి పేరే వినిపించని మన దేశానికి ఈశ్వరన్ కారణంగా ఇంత అపఖ్యాతి వచ్చిందే అని సింగపూర్ ప్రజలు, నేతలు బాధపడుతూనే ఉన్నారు. ఈ ఈశ్వరన్ ప్రియమిత్రుల్లో ఒకరు చంద్రబాబు. ఇదే ఈశ్వరన్తో కలిసి 2014-19 మధ్య అమరావతిలో భారీ భూ దోపిడీకి స్కెచ్ వేశారు. ఇప్పుడు ఇదే అమరావతి పేరు చెప్పి సింగపూర్ ముందు ప్రతిపాదనలు పెట్టారు చంద్రబాబు. అవినీతి, ఈశ్వరన్, జైలు శిక్ష, సింగపూర్కి అపఖ్యాతి. అమరావతి, ఈశ్వరన్తో కలిసి పచ్చముఠా వేసిన పన్నాగం. ఇవన్నీ ఎపిసోడ్స్గా కళ్ల ముందు కదులుతుంటే సింగపూరే కాదు, అమెరికా అయినా చంద్రబాబుతో చేతులు కలిపే ధైర్యం చేస్తుందా చెప్పండి? సింగపూర్ అవినీతి రహిత దేశంగా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ని దారుణంగా డ్యామేజ్ చేసిన వ్యక్తి సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్. అలానే ఈశ్వరన్, చంద్రబాబు ఇద్దరూ తోడు దొంగలే అని సింగపూర్ మొత్తానికి తెలుసు. ఈ నేపథ్యంలో చంద్రబాబుని వాళ్లు ఎంతమాత్రం నమ్ముతారన్న చర్చ చంద్రబాబు సింగపూర్ పర్యటన మొదలు కాకముందు నుంచే ఉంది.
చివరకు అందరూ అనుకున్నట్టుగానే చంద్రబాబుని ఇసుమంత కూడా నమ్మడానికి సింగపూర్ ప్రభుత్వం ధైర్యం చేయలేదు. మరోవైపు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సింగపూర్ జపం చేయడం చంద్రబాబుకి అలవాటు. దీని కారణం చంద్రబాబు సింగపూర్ కేంద్రంగా అనేక వ్యాపారాలు చేస్తున్నారని, అవినీతి సొమ్మును అక్కడికే తరలిస్తున్నారని దశాబ్దాలుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తూనే ఉంది. దానికి తగినట్టుగానే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అడపాదడపా సింగపూర్ పర్యటనలకు వెళ్లొస్తూనే ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ సింగపూర్ నుంచి ఎప్పుడూ పెట్టుబడుల వెల్లువ అన్నది జరగలేదు. కానీ చంద్రబాబు మాత్రం పెట్టుబడుల ఆకర్షణ ముసుగులో పవర్లో ఉన్నప్పుడు పదే పదే సింగపూర్ పర్యటనలు చేయడం చంద్రబాబుకి అలవాటే. అధికారంలో లేనప్పుడు కూడా కుటుంబ సమేతంగా చంద్రబాబు సింగపూర్ వెళ్లి వస్తుంటారు. గతంలో యూరో లాటరీ పేరుతో మోసం చేసిన కోలా కృష్ణమోహన్ చంద్రబాబుకి సింగపూర్కి ఉన్న చీకటి సంబంధాన్ని బయటపెట్టాడు. యూరో లాటరీ తగిలిందని అందరికీ తాను టోపీ పెడితే చంద్రబాబు తనను నిలువునా ముంచేశారని వాపోయాడు కోలా కృష్ణమోహన్. మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తానని నాకు హామీ ఇస్తే తన లండన్ బ్యాంక్ అకౌంట్ నుంచి సింగపూర్లోని చంద్రబాబు అకౌంట్కి 4 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశానని తనను నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు కోలా కృష్ణమోహన్. అంటే 1999 సమయానికే సింగపూర్లో బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ కోట్ల రూపాయలు తరలించే స్థాయిలో వ్యవహారాలు నడిపించిన చరిత్ర చంద్రబాబు సొంతం. అమరావతి కేంద్రంగా పచ్చముఠా చేసిన భూదోపిడీ అంతా ఇంతా కాదు. 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి తక్కువ ధరలకే రైతుల నుంచి భూములు కాజేసింది. రాజధానిలో 1,00,000 కోట్లు దోచుకున్న చంద్రబాబు అండ్ గ్యాంగ్ రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు పేరుతో అదే స్థాయి దోపిడీకి బరితెగిస్తూ భారీ స్కామ్ కి స్కెచ్ గీసింది. కృష్ణానదీ తీరాన స్టార్టప్ కేంద్రం అంటూ 66,000 కోట్ల పన్నాగాన్ని చంద్రబాబు ఈశ్వరన్ రక్తి కట్టించారు. అమరావతి ప్రాంతంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాలని నాడు బాబు ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ప్రభుత్వ ఖర్చుతో మౌలిక సదుపాయాలు కల్పించి వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేశాక దానిని బినామీల పేరిట హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నారు. ఇందులో సింగపూర్కు చెందిన అసెండాస్ కంపెనీని తెరపైకి తెచ్చారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందమని నమ్మించి తనకు సన్నిహితుడైన అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఓ ప్రైవేటు కంపెనీ అసెండాస్ ను తెరపైకి తెచ్చారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో ప్రాజెక్టుల ఖరారును గతంలో సుప్రీంకోర్టు తప్పుపట్టినా స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును తన బినామీ కంపెనీకి కట్టబెట్టేందుకే స్విస్ ఛాలెంజ్ విధానాన్ని చంద్రబాబు అనుసరించారు. గ్లోబల్ టెండర్లు లేకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్షియానికి అప్పగించారు. 18,221.9 కోట్ల పెట్టుబడి పెట్టే ప్రభుత్వానికి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో వచ్చే ఆదాయం 8.7%. అదే పెట్టుబడి పెట్టే చంద్రబాబు బినామీలతో కూడిన సింగపూర్ కన్సార్షియంకు వచ్చే ఆదాయం 91.3%. ఈ రేంజ్లో నాడు స్కామ్ కి స్కెచ్ వేశారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంతో ఈ కుంభకోణం గుట్టురట్టవుతుందని, అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలవుతామన్న భయంతో సింగపూర్ సంస్థల కన్సార్షియం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని 2019 అక్టోబర్ 30న ప్రభుత్వాన్ని కోరింది. సింగపూర్ సంస్థల కన్సార్షియం అభ్యర్థన మేరకు నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ అదే ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి చంద్రబాబు అండ్కో చేసిన ప్రయత్నాలకు సింగపూర్ ప్రభుత్వం నిర్మోహమాటంగా చెక్ పెట్టింది. చంద్రబాబు అవినీతిని చూసి సింగపూర్ లాంటి దేశాలే బాబోయ్ బాబు అనేశాయి. ఇంత ఘోరంగా పరిస్థితి ఉంటే సింగపూర్ పర్యటన అయిపోగానే మళ్లీ ఏపీలో చంద్రవేషాలు మొదలయ్యాయి. 5 రోజుల సింగపూర్ పర్యటనలో ఏపీకి అటు పెట్టుబడులు కానీ, ఇటు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు కానీ ఏవీ రాలేదన్న బాధలో ప్రజలుంటే సరికొత్త డ్రామాలకు తెరలేచింది. ఆటో చంద్రం అవతారమెత్తారు. దీంతో సంక్షేమం, అభివృద్ధి జాడ లేదు కానీ ఈ డ్రామాలకు మాత్రం కొదవలేకుండా పోయిందని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ప్రజలకు పాలకులు ఎంత చిన్న మేలు చేసినా ప్రపంచానికి తెలిసిపోతుంది. కానీ అలాంటి ఆలోచన చేయకుండా ఏదో ప్రజలకు చేశామన్న భ్రమ కల్పించడానికి ప్రయత్నించినప్పుడు ఆ డ్రామాలు కూడా ఇట్టే బయటపడిపోతాయి. సినిమా షూటింగ్ కు వెళ్లినట్లు 7-8 కెమెరాలతో, నాణ్యమైన లేపెల్ మైకులతో, సాంకేతిక సిబ్బందితో, నిపుణులతో కలిసి చంద్రబాబు చేస్తోన్న ప్రదర్శనలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. పక్కాగా ముందస్తుగా ప్లాన్ చేసుకుని కెమెరాలు అమర్చుకుని చేస్తోన్న ఈ ఫీట్లను చూస్తూ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీభవ సభలోనూ ఇదే పైత్యం ప్రదర్శించింది ప్రభుత్వం.
ఎర్రటి ఎండలో సినిమా సెట్టింగ్ వేసి ప్రజలను కూర్చోపెట్టారు. ఎండకు ఎమ్మెల్యేలు, ఎంపీలే అల్లాడిపోయారు. ఇక సాధారణ ప్రజల సంగతి చెప్పాలా? ఎండ దెబ్బకు తాళలేక పలువురు అస్వస్థతకు గురయ్యారు. రైతులను, ప్రజలను ఎర్రటి ఎండలో మార్చడంతో అయిపోలేదు. అబద్ధాలు, అసత్య హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన మనసులో మాటను కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. తాను ఉన్నంత వరకు రైతులకు భరోసా లేదన్నారు. చంద్రన్న ఉన్నంత వరకు రైతులకు భరోసా లేదు, ఉండదు, ఉండబోదని గట్టిగా అరిచి మరీ చెప్పారు చంద్రబాబు. కొత్త పిచ్చిగాళ్ళు వస్తే ఏదో మాయ మాటలు చెప్తే ఓసారి ఏమరపాటు వస్తుంది, ఆశపడతారు. ఉన్న నాలుగుకి మందే, కొండ నాలుగుకి మందేసి ఉన్న నాలుగు పోయినట్టు మీరు చేసిన పనికి మీ భవిష్యత్తే అంధకారం అయ్యే పరిస్థితి వచ్చింది. ఎవరైతే అన్నదాత సుఖీ భవ, దీంతో ఆగదు. అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. ఇది నా ప్రామిస్ మీకు అందరికీ. అది విషయం. సింగపూర్ పర్యటన కేంద్రంగా మరోసారి చంద్రబాబు అవినీతి మీద దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అలానే చంద్రబాబు అవినీతి ఇమేజ్ ఏపీకి శాపంగా మారిందన్న చర్చ కూడా దేశవ్యాప్తంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టడానికి ఆటో ఎక్కేసి, పొలాల్లో మండు టెండల్లో సభలు పెట్టేసి, నానా హంగామా చేసి, చివరకు తాను ఉన్నంత వరకు భరోసా ఉండదంటే ఉండదని అసలు నిజం చెప్పేశారు. వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు, కంపెనీలు చంద్రబాబు పేరు చెప్తేనే పారిపోతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో దేశాలు కూడా చేరిపోయాయి. సింగపూరే అందుకు ఉదాహరణ. ఇది వాళ్ళు వేళ్లు చేస్తున్న విమర్శ కాదు, స్వయంగా చంద్రబాబు ప్రభుత్వం తమ పర్యటనలతో నిరూపిస్తోన్న సత్యం. దావోస్లో ఒక్కో రాష్ట్రం లక్షల కోట్ల రూపాయల నుంచి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధిస్తే ఆంధ్రప్రదేశ్కి ఒక్క రూపాయి కూడా తేలేకపోయారు చంద్రబాబు, లోకేష్. ఇప్పుడు సింగపూర్లోనూ సేమ్ సీన్ రిపీట్. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, అప్పులు, ఇలా అన్ని కోణాల్లో ఏపీని నిలువునా ముంచేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి కంకణం కట్టుకున్న రీతిలో చెలరేగిపోతోంది. అరాచక పాలన, అవినీతి, ఈ రెండు కోణాల్లో ఏపీ పేరు చెబితేనే ప్రపంచ పారిశ్రామికవేత్తలు, దేశాలు భయపడే స్థితికి తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. దావోస్ సదస్సులో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ఒక్క పారిశ్రామికవేత్త కూడా ఆసక్తి ప్రదర్శించకపోవడానికి కారణం రెడ్ బుక్ రాజ్యాంగమే, ఆటవిక పాలనే. దావోస్ సదస్సులో $1 బిలియన్ ఒప్పందాలు జరిగాయి, లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు జరిగాయి. కానీ ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. చంద్రబాబు, లోకేష్ టీం ఎన్ని పిల్లి మొగ్గలేసినా ఫలితం లేకపోయింది. పొరుగు రాష్ట్రం తెలంగాణ 1,32,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధిస్తే విజన్ అంటే నేను, ఐటీ అంటే నేను, టెక్నాలజీ అంటే నేను అంటూ దశాబ్దాలుగా ఊదరగొడుతోన్న చంద్రబాబు కోటి రూపాయల పెట్టుబడులను కూడా ఏపీకి సాధించలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు పారిపోయే స్థితిలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని చంద్రబాబు అనుకో నాశనం చేశారు. అంతర్జాతీయంగా ఏపీ పరువు తీశారు. అరాచక పాలన కేంద్రంగా దావోస్లో ఆంధ్రప్రదేశ్ కి అవమానం జరిగితే, చంద్రబాబు అవినీతి కేంద్రంగా సింగపూర్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అమరావతి పేరు చెబితేనే సింగపూర్ మీకో నమస్కారం అనడానికి కారణం అమరావతిలో చంద్రబాబు, అతని ప్రియమిత్రుడు ఈశ్వరన్ చేసిన దారుణాలే. ఇప్పుడు ఏపీలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. చేస్తోన్న అప్పులు ఎటుపోతున్నాయో లెక్కలు లేవు. ఉన్నదల్లా మూడే: 1 అరాచక పాలన, 2 అంతర్జాతీయ స్థాయిలో పోతోన్న పరుగు, 3 వీటన్నింటి నుంచి ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు చేస్తోన్న ఫీట్లు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.